హాయ్ వెల్కమ్ టు పుష్ప కుక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ పచ్చిపప్పు సాంబార్. దానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిపప్పు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక కడాయిలో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు నానబెట్టాలి. 4 గంటల వరకు నానబెట్టాలి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో నీళ్ళు పోసి చింతపండు ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నది కుక్కర్లో అది కూడా పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇందాక మనం ఉడకబెట్టిన పచ్చెనగపప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, చింతపండు అది పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత వేరే కడాయిలో ఆ పేస్ట్ నీళ్ళు పోసి కొంచెంసేపు మరగనిచ్చాలి. మరగనిచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని బాగా మరగనిచ్చాలి. టేస్ట్ బాగా వచ్చింది. మరగనిచ్చిన తర్వాత బాగా కాలిన కడాయిలో తాలింపు గింజలు నూనె వేసి తాలింపు గింజలు వేసి చిన్నుల్లిపాయలు, కొత్తిమీరకు వేసుకోవాలి. అది తిప్పిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ సాంబార్లో వేసేయాలి. ఇంగువ కూడా వేయాలి. టేస్ట్ బాగా వచ్చిందండి ఇంగు వేస్తే. పుదీనాకు వేసుకోవచ్చు, కొత్తిమీరకు కూడా వేసుకోవచ్చు. నూనె వేసి ఆ సాంబార్లో పచ్చెనగపప్పు సాంబార్లో ఆ తాలింపు గింజలు వేసేసేయాలి. ఇంకా టేస్టీ రెసిపీ మన ముందులో చేసేసాం. బాయ్.